హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి. నెల్లూరు నుంచి నేను పర్వీన్ అండి. నేను ఇక్కడ వంట మాంసము ఫ్రై చేసాకపోతున్నాను అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు 1/2 kg వంట మాంసం తీసుకున్నాను. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. నేను ఇప్పుడు దీంట్లో కుక్కర్లో వేసేస్తున్నానండి. చూడండి, కొబ్బరి నేను అలా పీసెస్ చేసి పెట్టుకుంటాను. 2 స్పూన్స్ కొబ్బరి వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం 2 స్పూన్స్, ఉప్పు తగినంత వేసుకుంటున్నాను, గరం మసాలా, పసుపు. ఇప్పుడు దీంట్లో ఈ మసాలా మొత్తం వేసుకున్నాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇలా కలుపుకుంటున్నాను. 1/2 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నా. అది సరిపోతుంది ఫ్రెండ్స్. దీంట్లో నేనైతే ఆనియన్ వేయలేదు. కొంతమంది ఏంటంటే ఆనియన్ కూడా వేసుకుంటారు. మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేవచ్చు. నాకు నచ్చదు కాబట్టి నేను వేయలేదు. ఓకేనా? ఇప్పుడు దీంట్లో 3 విజిల్స్ పెడతాను నేను. ఒక 3 విజిల్స్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది వంట మాంసం కదా, నేను ఫస్ట్ టైం చేయటము కాబట్టి ఇది తొందరగా ఉడికిపోద్ది అనుకున్నాను. నేను మటన్ లాగా ఉడకలేదండి, చూశాను ఇప్పుడే. కాబట్టి నేను దీనికి ఇంకొక 3 విజిల్స్ పెట్టుకుంటాను. అప్పటికైతే మనకు కరెక్ట్గా అయిపోద్ది. మొత్తం 6 విజిల్స్ అండి. ఏమనుకోవద్దు ఫ్రెండ్స్, నాకు తెలీదు, ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను కానీ బాగుంటుంది. మీరు ట్రై చేయాలి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం నీళ్ళన్నీ వెంగిపోయినాయి కదా. ఇప్పుడు నేను ఇది ఫ్రై చేసుకుంటాను. ఇక్కడ కడాయి పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకుంటున్నాను. 2 చెంచాలు ఆయిల్ వేసుకున్నాను. చూడండి, వేడిగా అయిపోయింది కదా. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఇదంతా ఏంటంటే మనము బాగా ఫ్రై చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనకి సైడుల నుంచి ఆయిల్ రావాలి. ఇంకా కొంచెము బాగా ఫ్రై చేసుకోవాలి. నేను దీని మీద కొత్తిమీర వేసేస్తున్నాను. ఇక్కడ ఒక 5 మినిట్స్ మనం ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేద్దాం ఫ్రెండ్స్. కరెక్ట్గా ఉంది, అన్నీ మనకు మసాలా మొత్తం సెట్ అయిపోయింది. నేను ఫస్ట్ టైం చేశానంటే ఈ వంట మాంసం ఫస్ట్ టైం చేసింది. ఇంతకుముందంతా మటను అవన్నీ ఇలాగే చేశాను అనమాట. కాబట్టి నాకు విజిల్స్ గురించి అర్థం కాలేదు. మనకి 6 విజిల్స్ మాత్రం కరెక్ట్గా పట్టినాయి. 6 విజిల్స్ మీరు చేసుకున్నప్పుడు ఏంటంటే 6 విజిల్సే పెట్టుకోండి. ఉప్పు ఏంటంటే మీరు 3 విజిల్స్ పెట్టుకున్నాక చూస్తారు కదా ఉడికిందా లేదా అనేసి. అప్పుడు ఉప్పు చూసుకొని తక్కువ ఉంటే మీరు వేసుకోండి. నాకు తక్కువ ఉన్నది ఇంకొంచెం వేసుకున్నా నేను. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. నేను ఇంక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేస్తాను. నాకు కొంచెం తెలుగు ఇబ్బంది అవుతుంది, మీకు తెలుసు. మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి, చాలా రుచిగా కూడా ఉంటుంది. ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.